నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. ఈరోజు మనము అఘోరి ముచ్చట మాట్లాడుతున్నాము. ఈ ముచ్చట ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇప్పటివరకు అయితే ఈ టాపిక్ గురించి మనం ఒకసారి కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అఘోరి చేసే పనులు సమాజంపై ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అలాగే మహిళలు కూడా ఇప్పుడు దేవుళ్ళని బాగా నమ్ముతూ ఉంటారు. సో ఆ మహిళలు కూడా ఎవరిని పడితే వాళ్ళని నమ్మడము, పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరు ఏం చెప్పినా కానీ వినడము, ఇలాంటివి జరుగుతున్న కొద్దీ మహిళలు అనేది ఈ యొక్క వీళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి, వాళ్ళు చేసే పనులకి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి టాపిక్కి వెళ్ళే ముందు కూడా సిగ్నల్ టీవీని ఇప్పటివరకు సిగ్నల్ టీవీ తెలుగునైతే ఎట్లయితే ఆదరిస్తున్నారో అలాగే సిగ్నల్ టీవీ డిజిటల్ని కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని డిజిటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే డిజిటల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి కూడా మేమందరం భావిస్తున్నాము. ఇక మొత్తానికి మనం టాపిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే అఘోరి అలియాస్ ఏలూరి శ్రీనివాస్, అతను అసలు ఆడనా మొగనా ఏందనేది ఇప్పటివరకు అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఒకరేమో అమ్మ అంటారు, ఒకరేమో అఘోరి అంటారు, ఒకరేమో అఘోరి ఆడు అబ్బాయి అమ్మాయి అని చెప్పేసి ఒకరు మాట్లాడతారు. అఘోరితోని కలిసి ఉన్న అమ్మాయే ఒకసారేమో నేను ఆయనని దేవుడు లెక్క భావిస్తున్నా అంటది, ఒకసారేమో అమ్మ అని పిలుస్తుంది, ఒకసారేమో నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అని అంటది. ఎట్లా అంటే ఇప్పుడు చూస్తున్నారు, ఈ వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అంటే ఏ స్టేట్లో అయితే ఉన్నారో తెలుగు వాళ్ళు కావచ్చు, వేరే వేరే పర్సన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ అఘోరి గురించి ఎప్పుడు న్యూస్ వచ్చినా కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అంటే ఇంకా వీళ్ళ లైఫ్లలో ఇంకా ఏమేమి విషయాలు బయటపడతాయి అనే ఇంట్రెస్ట్ తోటి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ ఏంటంటే అఘోరి గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి అతని లైఫ్కి సంబంధించి కావచ్చు, అతను ఉండే విధానానికి సంబంధించింది కావచ్చు, ఏదో ఒకటి ఆయన విషయంలో అయితే బయటపడుతూనే ఉంది. అప్పుడు ఆ మధ్య కాలంలోనేమో నేను అఘోరిని నేను దేవుడితో సమానము, నన్ను అందరూ గొలవాలా చెయ్యాలని చెప్పేసి అప్పుడు మాట్లాడిండు. ముఖ్యంగా అంటే ఇప్పుడు నార్మల్గా మనకు తెలిసిన అఘోరీలు వేరే తీరు ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడనో మనుషులు తిరిగే ప్రదేశంలో కాకుండా అందరికీ దూరంగా ఎక్కడో ఉండకుండా మరి ఇప్పుడు తపస్సులు అవి ఇవి చేసుకుంటా ఇక దేవుణ్ణిలో లీనమైపోయి ఉంటారు మనకు తెలిసిన అఘోరీలు. మరి ఈయన ఏ టైప్ అఘోరియో మనకైతే ఇప్పటివరకు అర్థం కావట్లేదు. అయితే ఆ మధ్య కాలంలోనేమో నేను అఘోరిని, నేను దేవుడితో సమానము, నన్ను అందరు దేవునితో సమానంగా చూడాలని చెప్పేసి కొన్ని రోజులు మాట్లాడిండు. ఇంకో కొన్ని రోజులేమో బట్టలు లేకుండా ప్రజలలో తిరుగుడు, మరి కొన్ని రోజులేమో ఎవరైతే ఆయనని ప్రశ్నిస్తున్నారో బట్టలు లేకుండా మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఇట్లా మనుషుల మధ్యలో ఇట్లా బట్టలు లేకుండా తిరగొచ్చా అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళని ఆయన రివర్స్ కొట్టడము, ఉల్టా కొట్టడం, ఇట్లాంటివి చాలా చేసిండు. అయితే ఇవన్నీ జరుగుతున్నా కానీ ప్రజలు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, ఈయన ఇంత చేస్తున్న అఘోరి వల్ల ఇప్పుడు చాలామంది అంటే ఎట్లా అంటే సమాజానికి ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉన్నా కానీ అటు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకు ఇప్పటివరకు ఈయన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఏ విషయం జరిగినా కానీ అది కూడా హిందూ ధర్మానికి సంబంధించి ఏ విషయం జరిగినా కానీ హిందూ సంఘాల నాయకులు, హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాయి. అంటే హిందుత్వానికి చిన్న మచ్చబడేలాగా, చిన్న మరక తెచ్చేలాగా ఎవరు ప్రయత్నించినా కానీ ఇమ్మీడియట్గా స్పాట్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మరి అఘోరి ఇన్ని ఘనంగా చేస్తున్నా కానీ ఎవరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇటు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అలాగే హిందూ సంఘాల నాయకులు కావచ్చు, మరి హిందుత్వం నమ్ముకొని ఉన్న వాళ్ళు కావచ్చు, ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్గా అఘోరి విషయంలో ఇన్ని జరిగాయి, ఇవన్నీ మనం చూసాము. రీసెంట్గా బీటెక్ 4th ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి, వర్షిణి అనే అమ్మాయి ఈయన లైఫ్లోకి ఎంట్రీ అయింది. ఆ టాపిక్ బాగానే నడిచింది, చాలా రోజులు ఇప్పటికీ నడుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అసలు ఆ అమ్మాయికి ఏం తెలివిలేక ఎట్లాంటి పనులు చేస్తుందో అర్థం కావట్లేదు. లేకపోతే నిజంగానే మరి ఆయనని అబ్బాయి అనుకుంటుందా, లేకపోతే అమ్మాయి అనుకుంటుందా, ఆడనుకుంటుందా, మగ అనుకుంటుందా, తెలియకుండానే పోతుందా. లింగో ఆయన ఏంటంటే ఆయన కూడా కొంచెం వశీకరణ చేసుకొని అమ్మాయిని ఆయన వైపు తిప్పుకున్నాడని చెప్పేసి కూడా కొన్నిసార్లు మాట్లాడారు. అదే అమ్మాయిని అడిగితే నన్ను ఆయన ఎలాంటి వశీకరణ నాకు చెయ్యలేదు, నేనే ఆయనతోని నాకు ఇష్టం ఉండే నేను పోతున్నా అని చెప్పేసి చెప్పింది. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గుజరాత్ వెళ్ళి మరి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అయినా ఉండకుండా 1-2 రోజులు కూడా ఉండకుండా అమ్మాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. అయితే ఈ అమ్మాయి అంటే చదువుకోని అమ్మాయి, లోకజ్ఞానం లేదు అనుకుంటే అట్లా వేరు. అమ్మాయికి లోకజ్ఞానం ఉంది, అమ్మాయి చదువుకుంది, మంచిగా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది అమ్మాయి. అయినా కానీ ఇట్లాంటి ఈయన మాయలో పడి అమ్మాయి ఎందుకు అలాంటి పనులు చేస్తుంది అనేది కూడా కొంతమందికి క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇప్పుడు మనకి కొంతమందికి బాగా మూఢనమ్మకాలు ఉంటాయి. ఎట్లా అంటే నిజంగానే వశపరుచుకున్నాడేమో, నిజంగానే ఏదైనా మంత్రతంత్రాలు చేసి అమ్మాయిని ఆయన వైపు తిప్పుకున్నాడేమో అని ఇలాంటి నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
లేదు అమ్మాయికి నిజంగానే ప్రేమ ఉందని చూసి వెళ్ళిపోవడానికి అసలు ఆయన ఆడనా మగనా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారే ప్రజలంతా. ఇప్పుడు అమ్మాయికి ఒక క్లారిటీ ఉందో లేదో కూడా తెలీదు. అండ్ ఇదొకటైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించకుండా ఒకసారి తీసుకొచ్చుకున్నా కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటా మళ్ళీ వెళ్ళిపోయింది. కొన్ని వీడియోస్ చూసాను నేను. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాడీ కావచ్చు, వాళ్ళ మమ్మీ కావచ్చు, వాళ్ళ అన్న వాళ్ళు, వాళ్ళ నాన్నమ్మ వీళ్ళు అట్లా కంటతడి పెట్టుకుంటా అమ్మాయిని మా దగ్గరికి రా అమ్మ, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పినా కానీ అసలు అమ్మాయి వాళ్ళ మాటనే వినకుండా అయిపోయింది. అంటే ఆయన చూసాడా అఘోరి ఎంత ఘనంగా అమ్మాయిని ఇంప్లిమెంట్ చేసుకున్నాడో, అంటే ఎంత ఇదిగా అమ్మాయిని ఆయన వైపు తిప్పుకున్నారనేది చూసాం కదా. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మా నాన్న ఎంత, తల్లిదండ్రులు ఎంత కంటతడి పెట్టినా కానీ లేదు నేను రాను, నాకు మీరు అవసరం లేదు, ఇక ఇదే నా జీవితం, ఇదే నా బతుకు అని చెప్పేసి ఆయనతో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన గురించి పాటలు పాడకుండా వీళ్ళు అసలు ప్రేమికులా లేకపోతే గురువు శిష్యులా లేకపోతే ఏం అర్థమైతలేదు. ఒకసారి అమ్మ అంటది, ఒకసారి దేవుడు అంటది, ఒకసారి నాకు గురువు అంటది, ఒకసారి ఏమో నాకు 4-5 సార్లు నాకు తాళిగట్టిన నా భర్త అంటది. అసలు వాడు నిజంగా ఆడనా మగన తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. ఈమెనేమో నాకు 4-5 సార్లు తాళిగట్టిండు, మేము 4-5 సార్లు పెళ్లి చేసుకున్నాము, మేము కలిసే ఉంటున్నాము అని చెప్పేసి అంటది. ఒక పక్కంగానేమో సినిమాలో లవ్ సాంగ్స్ పాటలు పాడుతుంది ఆయన గురించి. ఆయన దానికి ఫీల్ అయిపోయి ఇక ఎట్లా అంటే ఇక నేనే ఉన్నాను ఈ భూమి మీద మొగోని, ఇక నాకు ఈమె దొరికింది అని చెప్పేసి ఇక ఈమె నా గురించి పాటలు పాడుతుంది అని చెప్పేసి ఆయన ఒకటి మాట్లాడడం. అంటే ఏంటంటే ఇట్లాంటివన్నీ అలుసుగా తీసుకొని చాలామంది చాలా రకాలుగా చేయడానికి ఇంకా చాలా మార్గాలు ఎంచుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా లేడీస్ పూజలు చేసే వాళ్ళు, ఎక్కువగా హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎవరి మాయలో పడితే వాళ్ళ మాయలో పడద్దు అనేదే ఇప్పుడు చాలామంది కోరుకునేది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ అఘోరి లైఫ్లో మెయిన్ థింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు ఆయన చేసినవి కావచ్చు, ఈ అమ్మాయి వర్షిణి విషయంలో కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాధి అని చెప్పేసి కూడా ఒక లేడీ ఈ అఘోరి లైఫ్లోకి ఎంట్రీ అయింది. ఆ అమ్మాయి కూడా నేను ఏలూరి శ్రీనివాస్ ఫస్ట్ వైఫ్ని, అఘోరి ఫస్ట్ వైఫ్ని, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, కాకపోతే ఎలాంటి ప్రూఫ్స్ లేవు నా దగ్గర అని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. కానీ ఈ శ్రీనివాస్ అనే పర్సన్ ఏమంటున్నాడంటే నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఆమె దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి, మీరు దేనికంటే దానికి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. కానీ ఈ అమ్మాయి రాధి అనే అమ్మాయి ఏమంటుంది, లేదు మేము ఖాళీ అని నాకు తాళి కట్టిండంతే, మా దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు, ఫొటోస్ కూడా అట్లా ఏం లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ కొన్ని ఛానల్స్ ప్రశ్నించేది ఏంటంటే వర్షినితో కలిసి ఫొటోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అఘోరివి, అండ్ అలాగే రాధితో కలిసి అఘోరి ఫొటోస్ ఉండాలి కదా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తుంటే కొన్ని కాల్ రికార్డింగ్లు కూడా బయటకు వచ్చాయి. అదొకసారి విందాం మనం. సరేని నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే, నీకు ఎక్కువ కష్టపడకు, నీకు చూడు, నీకు అయినంత వరకే చూడు, నేను వద్దంటలేను, ఓకేనా? అరే మాదేవ్, నేను మాట్లాడతాను, సాయంత్రం మాట్లాడతాను. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాను, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా, చాలా పెయిన్గా ఉంది హార్ట్లో. నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిసి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక. ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్. బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్, ఇంకా అది నువ్వు వేరు, ఇంకా అందరు వేరు, నా బెస్ట్ వేరు, నువ్వు వేరు, అంతే. నీ లెవర్ వేరు, ఇంక అంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమవుతుంది నా ప్రేమ. సో ఇప్పుడు మీరు కాల్ రికార్డింగ్ విన్నారు కదా, ఆ కాల్ రికార్డింగ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఒకరినొకరు ఇష్టపడ్డ వారు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో యాజ్ ఇట్ ఈస్ అదే మాట్లాడుకున్నారు. అంటే అఘోరి చెప్తున్నాడు ఆ కాల్ రికార్డింగ్లో, నువ్వు లేకపోతే నాకు మనసు భారం అయిపోతుంది, చాలా బాధగా అనిపిస్తుంది, నేను పలానా ప్లేస్లో ఉన్నాను, రాగానే నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి ఉందాం, జీవితాంతం ఇట్లనే ఉందాము, ఇట్లనే బతుకుదామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు వాడు నేను అసలు మొగోనే కాదు ఆడదాన్ని నేనని చెప్పేసి పూర్తిగా ఆయన నోట ఆయననే చెప్పించుకున్నాడు. మరి ఇన్ని పెళ్ళిళ్ళు, ఇంతింతమందిని ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, ఇంతింతమందిని అమ్మాయిలని జీవితాలను ఏం చేస్తున్నాడు అనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి, ఆయన ఎన్ని జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలను నేను దర్శించుకుంటా, నాతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా ఆ అవకాశాన్ని నేను ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. మరి ఎన్ని తిరగడానికి ఆయన దగ్గర పైసలే నుంచి వచ్చినాయి అంటే ఇప్పుడు అఘోరియలు అంటే ఆయన ఇప్పుడు ఏం పని చేయడు, ఆయనను ఎవరు పనిలో కూడా పెట్టుకోరు.
మరి ఆయనకి ఇన్ని పైసలు ఏడి నుంచి వచ్చినాయి? ఆయన ఇంకో పచ్చిగా చెప్పాలంటే ఆయన కార్లల్లో బీర్ బాటిల్, మందు బాటిల్, ఈవెన్ కాండమ్ ప్యాకెట్స్ కూడా ఆయన కార్లలో ఉంటాయంట. సిగరెట్స్, ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఒక అఘోరి అయితే ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా? ఒకప్పుడేమో మాంసం తింటా, నేను అసలుకి ఇక దేవుణ్ణి నమ్ముకున్నా, నేను పెద్ద పత్తిత్తుని అని చెప్పేసి మాట్లాడినోడు సిగరెట్ ప్యాకెట్స్, మందు బాటిల్స్, కాండమ్ ప్యాకెట్స్ తోటి అఘోరికి ఏం సంబంధం? ఒకసారి చెప్పండి, కాండమ్ ప్యాకెట్స్ తోటి అఘోరికి ఏం సంబంధం? అంటే ఇప్పుడు దేవుని నమ్ముకున్నా అని చెప్పేసి అని అంటారు, దేవునితో సమానం అని చెప్పేసి అని అంటారు. మరి దీనికి హిందూ సంఘాలు ఎందుకు దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు ఈయన ఇంత ఘనంగా హిందూ సంఘాన్ని అలాగే హిందుత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు, కించపరిచినట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు కదా, దీని మీద ఎందుకు హిందూ సంఘాలు ఏమీ మాట్లాడట్లేదు? ముందుకొచ్చి ఒక అడుగు ఎందుకు ముందుకేసి ఆయన గురించి ఏం ప్రశ్నించట్లేదు? ఎవరికి ఏం కంప్లైంట్ ఎందుకు చేయట్లేదు? హిందూ సంఘాలు తెలుసుకుంటే ఈ పాటికి అఘోరి పని ఈ పాటికి అయిపోయేది. కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎందుకు? ఏ చిన్న విషయం జరిగినా హిందూ సంఘాలు ప్రతి విషయంలో చాలా కేర్ఫుల్గా హిందుత్వానికి ఎలాంటి మరక పడొద్దు, ఎలాంటి మచ్చ పడొద్దు అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా రెస్పాండ్ అవుతారు. అలాగే అఘోరి విషయంలో కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆయన విషయంలో ఆయన గురించి ఆల్రెడీ ఒక రాధిక అనే ఒక అమ్మాయి ఆల్రెడీ బాధపడుతూనే ఉంది. అమ్మాయి అడిగిన ప్రతిసారి అమ్మాయి నా శిష్యురాలు, వర్షిని నా శిష్యురాలు, నా దగ్గర ఏమంటారు నేర్చుకోవడానికి వచ్చింది, అంతే తప్ప అమ్మాయికి నాకు ఏం లేదని చెప్పేసి చెప్పిన అఘోరియే ఇప్పుడు అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నాడు 4-5 సార్లు. ఎవరైనా ఒకసారి పెళ్లి చేసుకుంటారు, ఈయన మరి 4-5 సార్లు పెళ్లి చేసుకున్నాడు అంటే 4-5 జన్మలకు కలిసి ఒకటేసారి పెళ్లి చేసుకున్నాడు కావచ్చు, 4-5 సార్లు పెళ్లి చేసుకున్నాడంట. ఇప్పుడు ఏంటంటే ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ఎవరైనా సరే దీని మీద మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవే అదునుగా తీసుకొని, ఇవే అలసుగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గంలో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా అమ్మాయిలని కావచ్చు, అబ్బాయిలని కావచ్చు, సమాజాన్ని కావచ్చు మోసం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. కాబట్టి ఎవ్వరు అనక అలాంటి వాళ్ళకు మనం ఛాన్స్ ఇవ్వద్దు, చూసి మోసపోవద్దు. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి సమాజంలో, ఇవన్నీ చూసి కూడా మనం మోసపోవద్దని చెప్పేసి కూడా మేమందరం భావిస్తున్నాము. అసలు అఘోరి విషయంలో మీరు ఏమనుకుంటున్నారనేది కూడా మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే ఇప్పటివరకు దీని గురించి మేము ఒక వీడియో కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం మేము ఈ వీడియో ద్వారా మేము స్పందించడం అయితే జరిగింది. సో మీరేమనుకుంటున్నారనేది కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా సిగ్నల్ టీవీ డిజిటల్లో ఖచ్చితంగా పోస్ట్ అవుతూ ఉంటాయి. సిగ్నల్ టీవీ డిజిటల్ని సిగ్నల్ టీవీ తెలుగులాగానే ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.